Hey guys, welcome back to my another video. First of all, like, share, subscribe. Just sir, tells you my opinion on Devara. నేను ఏదైతే భయపడ్డానో అదే జరిగింది. సో అది కొంచెం ఇంకా తెలిసిందే కదా, కొరటాల శివ మీద కొంచెం కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఎక్స్పెక్టేషన్స్ కానీ నేను అనుకున్నట్టు భయపడ్డాను నేనైతే. మీరు కూడా భయపడతారు మోస్ట్లీ. అది భయం ఏంటంటే మనం ఏదో హీరోయిక్ ఆ భయం ఈ భయం అనుకుంటున్నాం. కాదు, ఈ మూవీలో సెకండ్ హాఫ్ చూసి కొంచెం భయపడతారు ప్రతి ఒక్కళ్ళు. సో అదనమాట సంగతి. ఇది మాత్రమే ఒపీనియన్, నా ఒపీనియన్. మీరు సపోజ్ మూవీకి వెళ్తున్నప్పుడు చూస్తున్నారంటే ఇక్కడ వరకు చూడండి, దాని తర్వాత ఇంకొద్దు, చూడొద్దు. ఇక్కడ నుంచి స్పాయిలర్స్ ఉంటాయి. అండ్ ఆల్సో ఐ విల్ బి టాకింగ్ అబౌట్ ఎవ్రీథింగ్ నెగిటివ్ అండ్ ద పాజిటివ్ థింగ్స్ అన్ని మాట్లాడేస్తా. ఎందుకంటే నా ఒపీనియన్, మోస్ట్లీ నా ఒపీనియన్ చెప్తున్నాను. మీకు నచ్చితే చూడండి, లేకపోతే లేదు, అంతే. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే పాజిటివ్స్ అయినా కానీ ఏదైనా తీసుకున్నా కూడా ఎన్టీఆర్ ఇస్ ద మెయిన్ పాజిటివ్, మెయిన్ పిల్లర్. సో ఆయన్ని ఇంకా తప్పు అనడానికి ఏమీ లేదు. బికాజ్ ఆయన బాగా చేశాడు, నిజంగా చెప్పాలంటే చాలా బాగుంది ఆయన యాక్టింగ్ కానీ ఆయన అన్ని. కానీ లుక్ కొంచెం 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 అంతే, ఫాదర్ లుక్ అంత లైక్ భయపెడుతున్నట్టు అనిపించలేదు అనమాట. ఇట్ వాస్ గుడ్ అంతే. కానీ సెకండ్ లుక్ ఏదైతే వరా క్యారెక్టర్ అనేది ఉందో అది బాగానే ఉంది. ఓకే, అదనమాట సంగతి. సో అది పక్కన పెట్టేస్తే మిగతా అవన్నీ తీసుకుంటే అనిరుద్ధ్ బీజిఎం, మ్యూజిక్, ఇట్ వాస్ గుడ్. ఒక ప్రకారంగా చాలా అంటే చాలా బాగుంది. కొన్ని సీన్స్ దగ్గర ఎలివేట్ అయ్యింది అండ్ మంచిగా డ్యూటీ చేశాడు అని చెప్పచ్చు. అండ్ దాని తర్వాత స్టోరీ లైన్ ఇవన్నిటి గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ఒక పాటతో అయిపోగొట్టచ్చు అండ్ ఒక పాటతో చేసేయచ్చు. బట్ కొంచెం లాగ్ అనిపిస్తుంది మూవీ. అండ్ ఆల్సో అలానే అంత బాగాలేదు, తుపాస్ అని చెప్పలేని అవసరం లేదు. ఎందుకంటే మూవీ వాజ్ గుడ్, చాలా అంటే చాలా బాగుంది. ఈ మూవీలో నెగిటివ్ థింగ్ ఏంటంటే డైరెక్షనో లేకపోతే రైటింగో లేకపోతే నిజంగా చెప్పాలంటే స్టోరీ చాలా బాగుంది. దేర్ ఈస్ సమ్ ఒక భయం చూపించాలి అనేది కాన్సెప్ట్ ఏదైతే అనుకున్నారో డైరెక్టర్, అది చూపించడానికి చాలా వరకు ట్రై చేశారు. ఇట్ వాజ్ కొన్ని పార్ట్స్లో వర్కౌట్ అయింది, కొన్ని పార్ట్స్లో వర్కౌట్ కాలేదు. అండ్ దాంతోపాటు మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మూవీకి స్క్రీన్ ప్లే చెడగొట్టారు. స్క్రీన్ ప్లే చెడిపోయింది, అది మెయిన్ పాయింట్. ఎందుకంటే ఏదైతే మనం లాగ్ బోర్ అనేది ఫీల్ అయినా కొంచెం కొన్ని చోట్ల ఏదైతే ఉందో అది అక్కడ కొంచెం మార్చేసి కొంచెం ఇంకా మూవీని ఇంకా తగ్గించి అలా చేయొచ్చు. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే రిపిటేషన్. ఇప్పుడు ఫస్ట్ హాఫ్లో జరిగినది మళ్ళీ సెకండ్ హాఫ్లో కొంచెం మళ్ళీ ఇదే కదా జరిగేది అన్నట్టు ఉంటుంది. బట్ స్టోరీ పరంగా అది జరగాలి అంటే నీకు సేమ్ అదే ఫుటేజ్ ఇక్కడ పెట్టే కన్నా కొంచెం మ్యానిపులేట్, ఎందుకంటే ఇంత బిగ్ స్కేల్ మూవీ కాబట్టి కొంచెం మనం అట్లా చూసుకోవాలి కదా. సో అలా అనమాట. అది కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. బట్ ఓవరాల్గా మూవీ వాజ్ గుడ్. ఫస్ట్ హాఫ్ చాలా అంటే చాలా బాగుంది. నాకు నిజంగా ఫస్ట్ హాఫ్ ఒక టాప్కి వెళ్ళిన తర్వాత సెకండ్ హాఫ్కి ఎంటర్ అయిన తర్వాత ఓకే, గోయింగ్ నేనైతే కొరటాల శివ దగ్గర భయపడ్డానో దట్ ఈస్ క్లైమాక్సెస్. ఆ క్లైమాక్స్ ముంచి పడిదొబ్బింది. బికాజ్ నా మెయిన్ పాయింట్ ఏంటంటే దేవరా 2 parts అన్నప్పుడు ఫస్ట్ పార్ట్లో క్లైమాక్స్ ఒక హై ఇవ్వాలి, కానీ అది పెద్ద హై లేదు. అది ప్రిడక్టబుల్ లాగా ఉందన్నమాట. నీకు ఎప్పుడైతే మనకి దేవర చనిపోయారు అండ్ ఆల్సో ఎప్పుడైతే ఎన్టీఆర్ మెయిన్ అన్నప్పుడే అర్థమైపోయింది. వరా క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆయనే చేస్తున్నాడు అన్ని అనేది తెలిసినప్పుడే ఇంకా అర్థమైపోయింది సీన్. ఇట్లాంటి క్లైమాక్స్ ఒకటి ఉంటుంది. సేమ్ నాకైతే బాహుబలిలో ఏదైతే క్లైమాక్స్ ఉందో ఆ క్లైమాక్స్ లాగానే కొంచెం అలా అనిపించింది. బికాస్ ఓపెన్ ఎండింగ్ క్వశ్చన్స్ లాగా అనమాట ఇది. ఒక క్వశ్చన్ అడిగితే ఇంకా 3-4 క్వశ్చన్లు రావడం, లేకపోతే ఈ మోడల్లో ఉంటుంది అనమాట. సో మీకు తెలిసి ఉంటుంది. సో అలా అనమాట. ఎవరు చంపుంటారు, ఎవరు
దీనిలో 3 అలా ఉంటుంది అనమాట. బట్ ఓవరాల్గా చెప్పాలంటే ఒక హై అయితే లేదు మూవీ, బట్ ఓకే అంతే. మీరు ఎలాగో ఎన్టీఆర్ కోసం చూస్తాం కాబట్టి వెళ్ళండి, పక్క చూడండి, యూ విల్ లవ్ ఇట్. కానీ నాకు తెలిసి జాహ్నవి ఎందుకయ్యా సినిమాలో అసలు అసలు ఆ పాట తీసినా మనకు అసలు నీకు ఎటువంటి యూజ్ లేదు. లిటరల్గా చెప్తున్నాను. నాకైతే జాహ్నవి ఉన్న ప్లేస్ ఒక పాట 5 సీన్లు కూడా కాదు, 4 సీన్లు. దానిలో ఏంటంటే ఒకసారి కనిపించినప్పుడు బా ఏమున్నాడే అంటారు, మళ్ళీ ఇంకోటి, దీనికి తప్ప ఇంకేం లేదు. ఇదన్నమాట సంగతి. సో ఇంకా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెట్టుకున్న వాళ్ళు చాలా వరకు డిసప్పాయింట్ అయి ఉంటారు. ఎవరైతే నార్మల్గా చూసారో నాలాగా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ తక్కువగా, దే విల్ లైక్ ఇట్. ఎక్స్పెక్టేషన్స్ లేకుండా హ్యాపీగా చూడండి సినిమాని, అంతే. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం నిజంగా చాలా బాగుంది. టైటిల్ కార్డ్స్ నుంచి మనం అదేంటి ఇంటర్వల్ బ్యాంగ్ వరకు నెక్స్ట్ లెవెల్ మూవీ. ఇంకా నాకు తెలిసి అదే ఫస్ట్ హాఫ్ అదే బెటర్. నిజం చెప్పాలంటే సెకండ్ పార్ట్కి లింక్ చేయడానికి ఏదో చెడగొట్టారు అనమాట, అంతే, ఇంకేమీ లేదు. సో ఇదన్నమాట సంగతి. ఓవరాల్గా నాకు నచ్చిందా లేదా అనే పాయింట్ మీకుంటే క్యూరియస్, ఇంతవరకు చూసారంటే గ్రేట్. సో పక్కా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నాకైతే ఓకే అబో యావరేజ్ మూవీ, అంతే. యావరేజ్ మూవీ అనేది నా పాయింట్. సో అండ్ మనకి ఎక్కకపోయినా పేరెంట్స్కి వాళ్ళకి ఒక మాదిరిగా అలా చూస్తుంటే దే విల్ ఎంజాయ్ ఇట్. అది నా ఒపీనియన్, అదనమాట సంగతి. సో అది ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, సీ యూ, టాటా.